నో మెర్సీ. ఎందుకంటే బ్యాంక్ డబ్బు ఇస్ పబ్లిక్ మనీ. నువ్వు పబ్లిక్ మనీ తీసుకొని జోకులు వేస్తే ఎట్లా? ఎప్పుడైనా కూడా నాగరాజు గారు ఒకసారి అప్పు తీసుకున్న తర్వాత అప్పు తిరిగి చెల్లించేటప్పుడు మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ డబ్బు మన పక్కనోడిది, మన ఎదురుగుండా వాళ్ళ ఇంట్లో డబ్బులు బ్యాంకులో వేసుకుంటే అది మనకి ఇచ్చారు, మనం రూపాయి వడ్డీ కడితే అందులో 10 పైసలు వాళ్ళకి వెళ్తుంది, మిగతా 90 పైసలు బ్యాంక్ వాళ్ళు ఉద్యోగాలు జీతాలు వెళ్తాయి. మీరు లోన్ తీసుకొని ఒక్క నెల కట్టకపోతే నన్ను బ్యాంకర్లు ఇలా తిట్టేస్తారా అంటే వాళ్ళకి ప్రెషర్ అలా ఉంటుంది. బ్యాంకులు దివాలా ఎత్తుతాయి, రిసెషన్ వస్తుంది, అన్ని జాబులు పోతాయి. మీరు ఒక్కళ్ళు హోమ్ లోన్ కట్టట్లే ఏదో అనుకుంటారు, మీరు జోక్ అనుకుంటారు. ఇలాగే హోమ్ లోన్ అందరూ ఆపేస్తే ప్రతి బ్యాంకు మూసుకుపోద్ది, మొత్తం అంతా భారతదేశం మొత్తం రిసెషన్లో వెళ్తుంది. తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. సో ఎందుకు ప్రెషర్ పెడతారు వాళ్ళు, ఇంత ప్రెషర్ పెడతారు ఎందుకంటే ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు మళ్ళీ బ్యాంకులోకి తెచ్చుకుంటారు వాళ్ళు, లేకపోతే బ్యాంకులు పోతాయి కదా. ఎస్ ఆర్ నో? ప్రతి దానికి వెనకాల ఎంతో చరిత్ర ఉంటుంది. ఏమనుకుంటారు, హోమ్ లోన్ ₹1,00,00,000 ఇచ్చారు, అబ్బా ఇప్పుడు ఈ ₹1,00,00,000 ఇంత సత్తా ఇస్తున్నాడు. ₹1,00,00,000 ఎవరిది? మీ తాతది కాదు, పబ్లిక్ నుంచి తీసుకొని ఇచ్చిన డబ్బులు. సరే అది అయిపోయింది. నెక్స్ట్ మీరు కట్టలేకపోతున్నారు, ఎట్లా అట్లీస్ట్ తప్పించుకోవాలైనా మీరు తెలివి తెచ్చుకోండి అంటారు నేను. అంతే. ఎట్లా తప్పించుకోవాలి, బ్యాంక్ రూల్స్ ఏంటి, ఎలా ఫాలో అవుతే మళ్ళీ నా ఇల్లు నేను నిలబెట్టుకోగలుగుతాను అన్నదైనా అట్లీస్ట్ ఆ నాలెడ్జ్ అయినా పెంచుకోండి. విజ్డమ్ లేకుండా లోన్లు తీసుకోకండి అంటారు. అంటే విజ్డమ్ అంటే జ్ఞానం లేకుండా, ఇగ్నోరెంట్ కాకండి. అర్థమైంది కదా మీకు? అర్థమైందండి. ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. మీరు తెలుసుకోవాలి. నేను పక్కన కొట్టాను, అయ్యో నాకు తెలియదు, కొడితే కేసు అవుద్దంటే కరెక్ట్. అది అట్లనే హోమ్ లోన్ తీసుకున్నా కట్టాలి, కట్టకపోతే మీ ఇల్లు పోతుంది. పోకుండా సరే కమింగ్ టు ఎందుకు ఇంత కోపం వస్తుంది నారాజు గారు, నాకు ఇష్టం వచ్చినట్టు లోన్లు తీసేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు కడతామా లేదా తెలియకుండా. ఏ తప్పు అయిపోయింది సార్, లీగల్గా దానికి సంబంధించి రెమెడీ ఏమని చెప్తారా? సరే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇక చెప్పాలి, ఎందుకంటే మనం వీడియో చేసేది వీళ్ళ గురించే కదా, బ్యాంకుల గురించి కాదు, రైట్? సో 13(2) నోటీస్ మీకు వచ్చినప్పుడు వెంటనే అడ్వకేట్ దగ్గరికి రండి. ఆ 13(2)కి రిప్లై. 13(2) అంటే ఏంటో మీకు చెప్తాను. 60 రోజులు టైం ఇస్తారు వాళ్ళు, మీకు 60 రోజులు టైం ఇస్తున్నాము, మీరు వచ్చి మమ్మల్ని కలవండి, లేదా మీ ఇల్లు చెప్తే ఇస్తాం. 13(2)లోనే ఇండైరెక్ట్గా ఇచ్చేస్తారు వార్నింగ్. ఆ నోటీస్ రాగానే రండి అడ్వకేట్ దగ్గరికి, దానికి రిప్లై ఇద్దాం పద్ధతి ప్రకారం. మీరు కట్టకపోయినా, డబ్బులు కట్టకపోయినా దానికి రిప్లై ఇద్దాం. తర్వాత 13(4) వస్తుంది. 13(4) ఏమంటుంది, మీకు 13(2) పంపించాను, ఇంక మళ్ళీ నెక్స్ట్ 13(4) పంపిస్తాను, ఇక నెక్స్ట్ చెప్తే అంటది. నెక్స్ట్ చెప్తే అంటది. 13(4) రాగానే 13(4) అనే సెక్షన్ చాలా ఇంపార్టెంట్. 13(4) రాగానే వెంటనే డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ కోర్టుకి వెళ్ళి, అయ్యా ఇలా నేను కట్టలేకపోతున్నాను, ఇలా పలానా సమస్యలు ఉంటాయి కాబట్టి నేను కట్టలేకపోతున్నాను, నాకు కొంచెం టైం ఇప్పియండి, నేను కడతాను.